ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరాముడికి కన్నుల పండువగా ఊంజల సేవ. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వరునికి తిరుచి ఉత్సవం. తిరునిలయంలో వార్షిక బ్రహ్మోత్సవ శోభ. శ్రీ వెంకటేశ్వరుడికి ఘనంగా వాహన సేవ. ఊంజల సేవలో శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య సోయగం. నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వరాలయంలో ఉత్సవ శోభ. లక్ష్మీ నరసింహునికి విశేషంగా అభిషేకోత్సవం. విశాఖ సాగర తీరంలో భక్తుల ఆధ్యాత్మిక నందనం. సెప్టెంబర్ నెల ఆర్జిత సేవ టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ. ఈ నెల 18 నుండి 24 వరకు ఆన్లైన్లో అందుబాటులో టికెట్లు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం శ్రీ సీతారాములకు ఊంజల సేవ తిరుచి ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో స్వామి అమ్మవార్లు తిరుచి సేవలో కటాక్షించారు. ఆ విశేషాలు మీకోసం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారం సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారికి ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఓయిలపై ఆశీలను చేశారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు అర్చకులు వైభవపేతంగా ఊంజల సేవను నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. అనంతరం సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. బంగారు తిరుచిపై దివ్యంగా కటాక్షించిన సీతారామ లక్ష్మణులకు అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులను అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల జయ శ్రీరామ్ నామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ కోదండరామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణస్వామి వారికి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శనివారం తిరుచి ఉత్సవం జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవాన్ని జరిపారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి పసిడి శోభిత బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ వెంకన్న ఉభయ దేవేరులతో కూడి ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. హైదరాబాద్ తిరునిలయంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చంద్రప్రభ వాహనం శోభాయమానంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో నవనవోన్మేష దివ్యాలంకరణలో చల్లని రేరాజు చంద్రప్రభపై ఆసీనులు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ హైదరాబాద్ పురవీధులో స్వామివారి వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. నీ నామమే మాకు నిధియు నిధానము,
నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ. వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గజవాహన సేవ కనుల పండుగ జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ఐశ్వర్యానికి ప్రతీకైన గజరాజుపై వేంచేపు చేశారు. అర్చకులు స్వామివారికి విశేషంగా ఆరాధనలను నిర్వహించి హారతులు అందజేసిన అనంతరం భక్తుల జయ జయ ధ్వనుల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి వాహన సేవ వేడుకగా జరిగింది. కంటి అఖిలాండ కర్తనధికుని గంటి, కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి. కంటి అఖిలాండ కర్తనధికుని గంటి, కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి. కంటి అఖిలాండ కర్తనధికుని గంటి, కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి. మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి, బహు విభవముల మంటపములు గంటి. మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి, బహు విభవముల మంటపములు గంటి. సహజనవరత్న కాంచన వేదికలు గంటి, రహివహించిన గోపురంబులవె కంటి. సహజనవరత్న కాంచన వేదికలు గంటి, రహివహించిన గోపురంబులవె కంటి. కంటి అఖిలాండ కర్తనధికుని గంటి, కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల సేవ వేడుకగా జరిగింది. జ్యేష్ఠమాసం శుక్రవారం సంధ్యవేళలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి అమ్మవారికి నిర్వహించిన ఊంజల్ సేవ భక్తులను పరవశులను చేసింది. అమ్మవారికి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరణ చేసి తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆలయ ప్రదక్షిణగా ఊంజల్ మండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ పద్మావతి దేవి ఊంజల్ సేవ మనోహరంగా సాగింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది శివనామ స్మరణలతో మారుమ్రోగింది. శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో నిర్వహించిన ఆది దంపతుల పల్లకి ఉత్సవం భక్తులను తన్మయులను చేసింది.
ఆలయ ఆవరణలోని మండపంలో శ్రీ కామేశ్వరీదేవి సమేత మహానందీశ్వర స్వామి ఉత్సవాలను పల్లకిపై కొలువుదీర్చి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. తరువాత సకల దేవతా స్వరూపం గోవుమా తల్లి ముందు వెళుతుండగా భక్తులు హరహర మహాదేవ స్మరణలు చేస్తుండగా ఆలయ ప్రాకారంలో ఆది దంపతుల పల్లకి ఉత్సవం విశేషంగా జరిగింది. ఆ గ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే భక్తవత్సలుడు శ్రీ లక్ష్మీ నారసింహుడు అభిషేక ద్రవ్యాలలో దివ్యంగా అభయ ప్రదానం చేశారు. విశాఖ సాగర తీరం ఋషికొండ వద్ద నెలవైన శ్రీ సప్త ఋషీశ్వరాలయంలో జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహునికి అభిషేకం నిర్వహించారు. స్వామివారికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, విభూది, మంచి గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేసి కర్పూర నీరాజనాలను సమర్పించారు. అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి చక్కని అలంకరణలో భక్తులపై కరుణా వీక్షణాలను కురిపించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో మాస పూజల్లో భాగంగా అమ్మవారికి విశేష కైంకర్యాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై అమ్మవారిని నవరత్న ఖచిత పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలతో చూడ చక్కగా అలంకరించి ఉయ్యాల సేవ జరిపారు. అనంతరం మేళతాళాలు, భక్తుల ఓం శ్రీమాత్రే నామస్మరణల నడుమ అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవ సేవ భక్తిరస భరితంగా జరిగింది. ఆపై అర్చకులు అమ్మవారికి మహామంగళ నీరాజనాలను అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. ఉయ్యాల సేవలో ఆది దంపతులు అద్భుతంగా అభయ ప్రదానం చేశారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేకంగా ఊంజల సేవ, సహస్రదీపార్చన సేవ జరిగాయి. ముందుగా అర్చకులు అధికారుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించారు. అనంతరం గణపతి ఆరాధనతో మంగళకరంగా స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు షోడశోపచారాదులను నిర్వహించారు. ఆపై పుష్ప తోరణాల ఊయలపై ఆసీనులైన ఆది దంపతులకు శాస్త్రోక్తంగా ఓంజల్ సేవ నిర్వహించి హారతి నీరాజనాలు అందజేశారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాలం దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా జూన్ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20వ తేదీ నుండి జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించి ఆర్జిత సేవ టికెట్లను పొందవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా ఆర్జిత సేవలు పొందిన భక్తులు జూన్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించాలి. జూన్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు.
జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి జూన్ 18 నుండి 24వ తేదీ వరకు విడుదల చేయనున్న ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవలకు సంబంధించిన కోటాను భక్తులు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భద్రాచల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ఆలయంలో ఆకు పూజలు కన్నుల పండుగగా జరిగాయి. శనివారం ప్రాతకాల సమయాన భక్తాగ్రేసరుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి అర్చకులు నిత్యారాధనలు నిర్వహించారు. ఆ తర్వాత వాయునందనుడికి చక్కటి అలంకరణ చేసి నాగవల్లి దళాలతో కన్నుల పండుగగా అర్చన జరిపి నైవేద్యాలు, హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి నిత్య ఉపచారాలను పూర్తి చేసిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేసి హారతులు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జగద్గురు శ్రీ రామానుజాచార్యుల సంస్థానంలో కొలువైన శ్రీ సౌభాగ్యలక్ష్మి అమ్మవారికి మల్లెల అర్చనను మనోహరంగా నిర్వహించారు. ముందుగా శ్రీ భగవద్ రామానుజాచార్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సౌభాగ్యలక్ష్మి ఉత్సవమూర్తికి సర్వశోభితంగా అలంకరణ చేసి మండపంలో కొలువుదీర్చారు. భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనలను అనుసరిస్తూ సహస్రనామాల పఠనయుక్తంగా మల్లెల అర్చనను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అనంతరం అమ్మవారికి అర్చకులు ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు.
ఇక విజయవాడ నగరంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కళ్యాణ వెంకటేశ్వరునికి పెండ్లి కుమారుని ఉత్సవాన్ని విశేషంగా జరిపారు. ఆలయం వెలుపల 6 బయట స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శోభాయమానంగా వధూవరులుగా అలంకరించి కొలువుతీర్చారు. ముత్తైదువులు అమ్మవార్లకు కుంకుమార్చనలు నిర్వహించగా అర్చకులు స్వామివారికి పెండ్లి కుమారుని ఉత్సవం జరిపి నైవేద్యాలు, హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తుల కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నల్గొండ పట్టణంలో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు కన్నుల పండుగగా జరిగాయి. జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు అపర భక్తాగ్రేసురుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రాతకాల అర్చనాది పూజలను నిర్వహించారు. తరువాత రామబండు శ్రీ భక్తాంజనేయుడికి వెండి కవచ ధారణ జరిపి నైవేద్యం, హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని శ్రీ లలితాదేవి పీఠం 3వ వార్షికోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మలగన్న అమ్మ శ్రీ లలితాదేవి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, కలశారాధన జరిపారు. ఆపై చండీ పారాయణం చేసి శ్రీచక్రానికి అభిషేకం నిర్వహించి హారతులను సమర్పించారు. తిరుపతికి సమీపంలో నెలవైన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చలువ పందిళ్లు, రంగవల్లులు, పెయింటింగ్ పనులు, విద్యుత్ తోరణాల అలంకరణ తదితర పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో కైంకర్యాలు, విశేష ఉత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం కనువిందుగా జరిగింది. అమ్మవారికి ముందుగా విశ్వక్సేన ఆరాధనతో వైదిక పూజలు జరిపారు. ఆపై పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అమ్మవారికి మంగళప్రదాయకంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి ప్రాకారోత్సవ సేవ ఘనంగా జరిగింది. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభా. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఆండాల అమ్మవారికి ఓంజల్ సేవ కనుల పండుగగా జరిగింది. అందమైన అద్దాల మండపంలో మహా తేజో విరాజిత అలంకారంలో అమ్మవారు ఊయలపై సర్వాలంకార శోభితంగా కొలువుదీరగా అర్చకులు సకల ఉపచారాలు పూర్తి చేసి ఆగమోక్తంగా ఓంజల్ సేవ నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. వరంగల్ మహానగరంలో భక్తకోటి ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న జగన్మాత శ్రీ భద్రకాళీదేవి అమ్మవారి ఆలయంలో మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గోమాతకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఇక గర్భాలయంలో భక్తుల కొంగు బంగారు దేవతగా కొలువైన శ్రీ భద్రకాళీదేవి అపురూప తేజోభరిత దివ్యమంగళమూర్తికి అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరణలు చేసి కుంకుమార్చన, పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అమ్మలగన్న అమ్మ శ్రీ భద్రకాళీదేవిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు నగరంలోని విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాలభైరవ స్వామి వారికి ప్రత్యేకంగా కైంకర్యాలను నిర్వహించారు. మహాదేవుడి మహోన్నత రూపమే శ్రీ కాలభైరవ స్వామి వారి అవతారం. అర్చకులు ముందుగా స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి పంచామృతాలు, విభూది, శ్రీచందనం వంటి పలు రకాల పరిమళ ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేక కైంకర్యం జరిపారు. అనంతరం స్వామివారికి పూమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం జ్ఞానయజ్ఞ సూత్ర
సింహపురి వాసుల ఇలవేల్పు శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయ ప్రాంగణం భక్తులతో కనువిందుగా దర్శనమిచ్చింది. నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు అమ్మను త్రికరణ శుద్ధిగా స్మరిస్తూ ఆలయ ప్రాంగణంలో రాహుకాల పూజలను నిర్వహించారు. పిండి ముగ్గులు వేసి నిమ్మకాయ దీపాలను వెలిగించి నిష్టగా దేవిని కొలిచారు. ఆపై గర్భాలయంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.